మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. బనకచర్లకు సంబంధించినటువంటి అంశం పైన మాట్లాడదాం. సార్, బనకచర్లకు సంబంధించి కేంద్రం అనుమతి నిరాకరణ చేసింది. దాని గురించి డెఫినెట్లీ మంచి ఆలోచన. ఈరోజు గోదావరి నది జలాలు, కృష్ణా నది జలాలకు సంబంధించిన అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు, మా రైతులకు సంబంధించిన వారి హక్కులను కాపాడడానికి ఎంత దూరంకైనా వెళ్తాం. బీజేపీ క్లెయిమ్ చేస్తూ ఉంది, మేము అనుమతి ఇవ్వట్లేదు, మొదటి నుంచి ప్రచారం చేస్తూ ఉంది. బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అట్లాంటిది ఏం లేదంటే బీజేపీ నాయకులు చెప్పే ప్రయత్నం. ఇప్పుడు మేము, మా ముఖ్యమంత్రి గారు, మా ఇరిగేషన్ మంత్రి గారు ఈ విషయం తెలుసుకొని ఏదో ఆలోచన చేస్తున్నారని తెలుసుకొని గత ప్రభుత్వాలు ఇచ్చి వారి ఆలోచన విధానాన్ని తెలుసుకొని దాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి చేసిన ప్రయత్నమే దీని ఫలితాలు. ఫర్దర్గా ఏపీ మూవ్ అవుతే ఎట్లా, మళ్ళీ ఏమన్నా పోరాటం చేస్తాం, రాజకీయ క్షేత్రంలో పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా పోరాటం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేటివే. ఖచ్చితంగా ఫ్యూచర్లో న్యాయపరంగా కూడా ముందుకు వెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి గతంలోనే చెప్పారు. సో ఇప్పుడు కూడా ముందుకు వెళ్తాము. కేంద్రం అనుమతి ఇవ్వకపోవడానికి గల రీజనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అనేటువంటిది మంత్రి శ్రీధర్ బాబు చెప్తా ఉన్నారు. మల్కాజిగిరి, చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నాయకులతోని సమావేశం కావటం జరిగింది. ప్రధానంగా మొట్టమొదటిసారి అఖిల భారత స్థాయి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్న కార్యకర్తలతో, బూత్ స్థాయి అధ్యక్షులతోని నేరుగా సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేయడానికి వారి ఆలోచనను, వారితో పాటు మా మీనాక్షి నటరాజన్ గారు మన రాష్ట్ర ఇన్ఛార్జ్, అదేవిధంగా విశ్వనాథ్ గారు మా సెక్రటరీసు, మహేష్ కుమార్ గౌడ్ గారు మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా దీంట్లో పాల్గొని మరి క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్న మా కార్యకర్తలకు, నాయకులకి సంస్థాగతంగా రాబోయే కాలంలో ఏ విధంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్న సంక్షేమ పథకాలని ఇంకా మరింత బలంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్న కార్యకర్తలు కానీ, క్షేత్రస్థాయిలో ప్రజలకు సంబంధించిన అవసరాలను కూడా ఏ విధంగా ప్రభుత్వానికి సంబంధించి అనుసంధానం చేయాలో ఒక ఆలోచన విధానంగా వారు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు పిఏసీకి సంబంధించి ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఓ పక్షాన పార్టీ సమన్వయంతో పాటు రాబోయే కాలంలో ఒక యాక్షన్ ప్లాన్ చేసుకొని ముందుకు పోయే ప్రయత్నం. అన్ని ఉంటాయి, దాంట్లో అన్ని ఉంటాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.